హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఒక మహానుభావుని యొక్క జయంతి. ఆయన ఎవరో కాదు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన తమిళనాడులో జన్మించాడు. మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, అలాగనే తరువాత క్రమంలో రాష్ట్రపతిగా కూడా ఎనలేని సేవ చేశారు దేశానికి. ఈయన మన దేశం యొక్క విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. దానిలో భాగంగానే ఆయన యొక్క పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5ని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనందరి యొక్క ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన యొక్క మొత్తం ఎంటైర్ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కువ టైము టీచర్స్తోనే గడుపుతూ ఉంటాం. కాబట్టి మనల్ని తీర్చిదిద్దడంలో టీచర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. దానికంటే ముందు మన ఇంట్లో ముందు మన యొక్క తల్లి యొక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్. ఉదయాన్నే మనల్ని లేపటం, మనల్ని రెడీ చేయించడం, మన ఉదయం పూట చదివించడం, అక్కడి నుంచి స్కూల్కి పంపించడం, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళా మనల్ని చదివించడం, వీటన్నిటిలో కూడా మన యొక్క తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనందరికీ కూడా ముందుగా ఎవరు గురువు అంటే ఫస్ట్ తల్లినే మనము ప్రథమ గురువుగా భావిస్తాము. వన్స్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన యొక్క ఎదుగుదలలో టీచర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే కొంతమంది పేరెంట్స్ టీచర్స్ ఏదన్నా అన్నారని చెప్పేసి పిల్లలు ఇంటికి వచ్చి చెప్పంగానే వెంటనే మనం స్కూల్కి వెళ్ళిపోయి ఆ యొక్క టీచర్స్ మీద కొంచెం గొడవ పడటం, వాళ్ళని పిల్లల సమక్షంలోనే మనం వాళ్ళతోటి ఏదో ఒక మందలింపు దూరంతో మాట్లాడటం వల్ల పిల్లలు ఇలా చేస్తే మనం వెళ్ళి పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ వచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తారు అన్న ఒక అభద్రతా భావంలో ఈ మధ్య జరగటం మనం గమనిస్తా ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించాలి. దయచేసి పొరపాటున ఎవరైనా పిల్లలు వచ్చి ఇట్లా టీచర్స్ కొట్టారు అది అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోకుండా కొంత గ్యాప్ తీసుకోవడం అనేది మంచిది. వాళ్ళు చెప్పంగానే వెళ్ళామంటే ఇలా చెప్తే మా పేరెంట్స్ వచ్చేస్తారు, ఇంకా నేను చదవక్కర్లేదు అనేసి వీళ్ళు కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని చదువులో కొంచెం వెనకబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా గమనించండి. ఒకవేళ వెళ్ళవలసి వచ్చినప్పుడు పిల్లల్ని క్లాసుకు పంపించేసి పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వండి. వీళ్ళేదో చెప్పారనేసి వెంటనే గొడవ పడకుండా, సార్ బాబు ఇలా వచ్చి చెప్పాడు, అసలు ఏం జరిగింది సార్, మా ఓడిది ఏదైనా తప్పు ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకుంటాము. కొంచెం ఒక్కోసారి ఈ భయంతో వాడు స్కూల్ నేను వెళ్ళనని చెప్పేసి ఇట్లా మారం చేస్తా ఉన్నాడు అని చెప్పి కొంచెం మనం పొలైట్గా అడిగితే అసలు ముందు మన పిల్లవాడిలో ఉన్న సమస్య ఏందనేది వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తారు. దాన్ని బట్టి మన యొక్క పిల్లవాడి యొక్క క్రమశిక్షణలో ఏమన్నా మార్పు ఉంటే దాన్ని మనం కొంచెం మోటివేట్ చేస్తూ టీచర్స్ని గౌరవించాలి. వాళ్ళే రేపొద్దున నేను తీర్చిదిద్దుతారని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ తోటి జాగ్రత్తగా స్కూల్కి పంపించాలి. దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా స్కూల్కి వెళ్ళి గొడవ పడటం ఇటువంటివన్నీ చేయొద్దండి. మనం చిన్నప్పటి నుంచి మన చదువు అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కువ టీచర్స్తోనే మనం టైం స్పెండ్ చేస్తాము. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా అది ఎంతో మంది టీచర్స్ యొక్క కృషి ఫలితంగానే మనం ఈరోజు ఏడున్నాము. కొంతమందికి చదువు బాగా రావచ్చు, అదే స్కూల్లో చదివిన వాళ్ళకి కొంతమందికి చదువు సరిగా రాకపోయి ఉండొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు. దీంట్లో ముందు చదువుకున్న వాడికి చదువు వస్తుంది, చదువుకోకపోతే క్రమశిక్షణ కూడా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకసారి మనం స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఉపాధ్యాయుడికి మనకి పెద్ద కనెక్షన్ ఏమి ఉండదు. ఎక్కడన్నా కనపడి గురువు గారికి నమస్కారం పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి మించి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. కాకపోతే వాళ్ళు ఎలా కోరుకుంటారంటే, నేను చదువు చెప్పిన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఇక్కడి నుంచి మంచిగా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోయి భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి సొసైటీకి ఎక్కడ కూడా ఒక చెడ్డ పేరు తెచ్చుకోకుండా నీకెవడో చదువు చెప్పింది అనే ఒక మాట పడకుండా ఉండాలని ప్రతి క్లాస్ టీచర్ కూడా ట్రై చేస్తుంటాడు. అలాగనే మంచి ఉద్యోగం సంపాదించి మంచిగా సెటిల్ అయ్యారని ఆ వార్త వాళ్ళకి తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకుమించి ఒక గురువు మన వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇది గుర్తుంచుకొని తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా, ముఖ్యంగా పిల్లలు, ఒక టీచరు టయానికి క్లాస్కి రాకపోతే కొంచెం గట్టిగా మందలిస్తూ ఉంటారు. దీన్ని తప్పుగా భావించి ఇతనికి ఏం పని లేదు, ఎప్పుడు ఇలానే అరుస్తూ ఉంటాడు, ఒక 5 నిమిషాల్లో లేట్ అయినంత మాత్రాన మనకేమవుతుంది అని
ఇలా నెగిటివ్ ఫీలింగ్ తోటి అలానే అతని జర్నీ సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో మనం జీవితంలో కూడా వెనకబడిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏది నేర్చుకున్నా కానీ స్కూల్ స్థాయి నుంచి కొంత, నెక్స్ట్ కాలేజీకి వెళ్ళినప్పుడు మరికొంత, నెక్స్ట్ ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ ఇటువంటి చేస్తున్నప్పుడు ఒక్కొక్క లెవెల్లో మనకు ఒక్కొక్క జ్ఞానం వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటాము, కొంచెం మిడిల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు నేర్చుకుంటాము, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా సొసైటీ, బీటెక్, డిగ్రీ, పీజీకి వెళ్ళినప్పుడు సొసైటీ గురించి కూడా ఇంకొంత నేర్చుకుంటూ ఉంటాం. ఈ వెళ్ళే జర్నీలో టీచర్స్ చెప్పినవి అన్ని కూడా మనం జాగ్రత్తగా పాటించినట్లయితే మంచి విద్య అబ్బుతుంది. అలాగనే ఒక మంచి క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ లేనిది మనం సొసైటీలో మనం బతకలేము. క్రమశిక్షణ లేకపోతే మనకు తెలియకుండానే మనమే ఏ ఒక తప్పు చేసి దాని యొక్క పర్యవసానంతో మన జీవితంలో కోలుకోలేని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందు క్రమశిక్షణ ఇంపార్టెంట్. టీచర్స్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ఆటోమేటిక్గా ఈ రెండు కూడా వచ్చేస్తాయి. విద్య వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు చదువు చెప్పిన గురువుల్ని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ, అలాగనే ప్రస్తుతం మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మన పిల్లలకు కూడా గురువుల యొక్క గొప్పతనం ఏంటి, వాళ్ళని ఎలాగ మనం గౌరవించాలి, అవన్నీ కూడా మనం ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పించుకుంటూ మంచిని బాగా చదువుకునే విధంగా, మంచి క్రమశిక్షణ అలవర్చుకునే విధంగా కూడా మనం గురువుల యొక్క గొప్పతనాన్ని పిల్లలకి చెప్పుకుంటూ మనం ముందుకు సాగాలి. అలానే ఈరోజు సెప్టెంబర్ 5 ఆ యొక్క మహానుభావునికి ముందుగా స్మరించుకుంటూ, అలాగనే మనకు విద్యను నేర్పించిన నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క గురువులకు కూడా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే విద్యను చెప్తున్న ప్రతి ఒక్క గురువుకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.